Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another video. సో నిన్న అయితే మనకి చైనాలో OnePlus 10 Pro అఫీషియల్ లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది. సో మనకి OnePlus 10 Pro యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, డిస్ప్లే ఎలా రాబోతుంది, దాంట్లో ఏ ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారు, మనకి అసలు బ్యాటరీ లైఫ్ ఎంత ఉండబోతుంది, ఎంత సైజ్ బ్యాటరీ యూజ్ చేస్తున్నారు, కెమెరాలో ఏమైనా అప్గ్రేడ్స్ ఉంటాయా లేదా అనే ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద డిస్ప్లే. 10 Pro వచ్చేసి మనకి 6.7 inches LTPO 2.0 AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ మనకి స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1440 పిక్సెల్స్ ఉంటాయన్నమాట. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఇది 2.0 AMOLEDతో వస్తుంది అనమాట, అంటే సెకండ్ జనరేషన్ ప్యానెల్. సో ఈ ప్యానెల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో పాటు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అనమాట. సో మీరు కనుక ఫోన్ యూజ్ చేస్తుంటే మనకి అది 120Hz రిఫ్రెష్ రేట్కి వెళ్తుంది. లేదు మీరు ఏదైనా వీడియో చూస్తూ ఫోన్ ఐడిల్గా ఉంటే కనుక మనకి అది ఆల్ ద వే బాటమ్ 1 Hzకి వచ్చేస్తుంది అనమాట. సో ఇలా 1 Hzకి వచ్చేసినప్పుడు అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి బ్యాటరీ లైఫ్ సేవ్ అయ్యి ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ రావడానికి హెల్ప్ అవుతుంది. సో అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి స్క్రీన్లో టాప్ రైట్ కార్నర్ వచ్చేసి పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది, దట్టు 32 మెగాపిక్సెల్స్ విత్ సోనీ సెన్సార్ అనమాట. అండ్ దీంట్లో మనకి ఓన్లీ 1080p రెజల్యూషన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 4K ఇచ్చుంటే బాగుండేదేమో, ఎందుకంటే ఈ మధ్య అందరం ఫ్రంట్ ఫేసింగ్ వీడియోస్ కానీ లేకపోతే ఫ్రంట్ ఫేసింగ్ యూజ్ చేసి ఫొటోస్ కూడా షూట్ చేస్తున్నాము. సో ఎవరైనా సెల్ఫ్ వీడియో షూట్ చేసుకునే వాళ్ళకి కనుక 4K ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. సో నెక్స్ట్ కమింగ్ టు ద కలర్స్, మనకి టోటల్ 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, బ్లాక్ అండ్ గ్రీన్. సో మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇది గ్లాస్ ఫినిష్ కాదు, అలా అని స్మూత్ మ్యాట్ ఫినిష్ ఉండదు అనమాట. మనకి ఇది స్టాండ్ స్టోన్ ఫినిష్తో వస్తుంది, అంటే కొంచెం లైక్ గరుగ్గా ఉంటుంది బట్ స్మూత్గా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ట్రై చేశారు. మనం ఆల్రెడీ ప్రీవియస్ కొన్ని OnePlus డివైజెస్ చూస్తున్నాం కదా, సేమ్ టెక్స్చర్తో వస్తుంది అనమాట. పర్సనలీ నాకు ఐ ప్రిఫర్డ్ గ్రీన్ కలర్ బాగా నచ్చింది. అవైలబిలిటీని బట్టి ఖచ్చితంగా గ్రీన్ కలర్ అవైలబుల్గా ఉంటే నేను గ్రీన్ కలరే అన్బాక్సింగ్ చేస్తానండి. ఇంకా అవైలబుల్ లేని ఛాన్సెస్లో బ్లాక్ కలర్కి ఫిక్స్ అవుదాం. సో మీకు ఈ 2 కలర్స్లో ఏ కలర్ బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్, మీరు బ్యాక్ సైడ్ ప్యానల్ చూస్తే కనుక ఇట్ ఈస్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సామ్సంగ్ S21 Ultra. మనకి S21 Ultra ఎలా అయితే ఫ్రేమ్లో నుంచి కెమెరా సెపరేట్ అయిపోతుందో సిమిలర్ మోడల్ అనమాట మనకి 10 Pro కూడా. కాకపోతే మనకి S21 Ultraలో ఇలా రెక్టాంగులర్గా ఉంటుంది, 10 Pro వచ్చేసి స్క్వేర్ షేప్లో ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ స్క్వేర్ మాడ్యూల్ మీద మనకి టోటల్గా 4 హోల్స్ ఉన్నాయి, అంటే 4 కెమెరాస్ లేవండి, బ్యాక్ సైడ్ ఓన్లీ 3 కెమెరాస్ మాత్రమే ఉంటాయి. అండ్ వీ కెన్ క్లియర్లీ సీ మళ్ళీ వీళ్ళు హెసెల్బ్లాడ్తో కొలాబరేషన్ అనమాట. మనకి హెసెల్బ్లాడ్ లోగో అయితే ఖచ్చితంగా స్క్వేర్ ఫ్రేమ్ మీద వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది అండ్ విత్ f1.8. మనకి దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. సో ఎవరైనా వీడియో రికార్డ్ చేసే వాళ్ళకైతే యాడెడ్ అడ్వాంటేజ్. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ని 50 మెగాపిక్సెల్ రిలీజ్ చేస్తున్నారు, దట్ టు విత్ 150 degrees ఫీల్డ్ వ్యూ. నార్మల్గా మనకి 360 degrees సర్కిల్ ఉంటుంది, ఆ 360 degrees సర్కిల్లో నుంచి ఆల్మోస్ట్ మనకి 150 degrees కవర్ అయిపోతుంది. అంటే యూ కెన్ ఇమాజిన్ ఒక మన లెఫ్ట్ నుంచి ఒక రైట్కి ఇలా మొత్తం కవర్ చేసుకోవచ్చు ఆ కెమెరా యూజ్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి టెలిఫోటో లెన్స్ విత్ 8 మెగాపిక్సెల్స్ అండ్ మనకి అపాచర్ వచ్చేసి 2.4 ఉంటుంది. అండ్ జూమ్ ఆప్షన్స్ చూసుకుంటే కనుక మనకి ఇది వచ్చేసి 3.3x దగ్గర స్టార్ట్ అవుతుంది. నా ఒపీనియన్ ఏంటి అంటే OnePlus వాళ్ళు జూమింగ్ ఆప్షన్స్లో ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుందేమో అనిపించింది. బికాస్ మనం S21 Ultra చూస్తే 2 టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, అప్ టు మనం 100x వరకు జూమ్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. సో అది కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకి ఎక్స్ట్రా జూమింగ్ ఫీచర్స్ కూడా ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. సో కమింగ్ టు ద వీడియో రికార్డింగ్, మనం వీడియోస్ వచ్చేసి 8Kలో షూట్ చేసుకోవచ్చు at 20 FPS అండ్ 4K అయితే కనుక 30 and 60 FPSలో షూట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ హెసెల్బ్లాడ్తో కొలాబరేషన్ అవడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం రేర్ లెన్స్ 3 లెన్స్ అల్ట్రా వైడ్ కానీ టెలిఫోటో కానీ మెయిన్ లెన్స్ కానీ యూజ్ చేసుకొని 10 బిట్స్లో మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షూట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ 10 బిట్స్లో వీడియో షూట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం షూట్ చేస్తున్న కంటెంట్ కలర్స్ కానీ టోన్స్ కానీ చాలా న్యాచురల్గా రావడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాదు మనం 12 బిట్
రా ఫోటేజ్ కూడా షూట్ చేసుకోవచ్చు. రా ఫోటేజ్ షూట్ చేసుకున్న తర్వాత కూడా పోస్ట్ ఫోటోగ్రఫీ మనం ఆ ఫొటోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో డివైస్ వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ చేసి ఈ ఫీచర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుంది, అసలు లైవ్ డే టు డే యూసేజ్లో ఎంత బాగా హెల్ప్ అవుతుంది అనేది చూద్దాం. సో మీరు కనుక అన్బాక్సింగ్ కానీ ఇలాంటి కంపారిజన్స్ లేకపోతే అసలు ఆ ఫోటోగ్రఫీస్ ఎలా ఉండబోతున్నాయి అనేది మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. కమింగ్ టు ద ప్రాసెసర్, మనకి 10 Pro వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఫుల్లీ పవర్డ్ ప్యాక్. సో మనం 888 చిప్తో కంపేర్ చేసుకుంటే పెర్ఫార్మెన్స్ ప్రకారంగా చూసుకుంటే 20% ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అదే పవర్ ఎఫిషియన్సీ పరంగా చూసుకుంటే కనుక 30% మోర్ పవర్ ఎఫిషియెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 20% పెర్ఫార్మెన్స్తో పాటుగా ఒప్పోలో ఉన్న హైపర్ బూస్ట్ ఫీచర్ని అయితే 10 Proలో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ హైపర్ బూస్ట్ ఏం చేస్తుంది అంటే మనకి సిపియూలో ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటే కనుక ఆ రిస్ట్రిక్షన్స్ అంతా రిమూవ్ చేసేసి మనకి సిపియూలో ఉన్న 8 కోర్స్ కంప్లీట్గా మనం యూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ మీరు ఏదైనా గేమ్ ఆడుతున్నారు అనుకోండి, మనకి ఆ సిపియూలో ఉండే 8 కోర్స్ మనం గేమ్ ఆడడానికి హెల్ప్ చేస్తాయి. సో దట్ మనకి పెర్ఫార్మెన్స్ అనేది సూపర్గా ఉంటుంది, ఎందుకంటే వీఆర్ యూజింగ్ ఆల్ ద 8 కోర్స్. సో ఇలా 8 కోర్స్ యూస్ చేయడం వల్ల వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఫోన్ ఎక్కువ హీట్ అవుతుంది అనమాట. సో మనకి ఫోన్ ఎక్స్ట్రా హీట్ అవ్వకుండా ఉండడం కోసం కూలింగ్ సిస్టమ్ని 55% ఇంక్రీజ్ చేశారు. సో చెప్పాలి అనుకుంటే మన ఒక A4 షీట్ పేపర్ ఎంత ఉంటుందో ఆ కూలింగ్ సిస్టమ్ కూడా అంత సైజ్ ఉంటుంది అనమాట. అరౌండ్ 345 స్క్వేర్ సెంటీమీటర్స్ ఉంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నేను OnePlus 9 Pro యూస్ చేస్తున్నప్పుడు ఎక్కువసేపు కెమెరా యూస్ చేస్తే కనుక డ్యూ టు ఓవర్ హీట్ కెమెరా ఊరికే క్లోజ్ అయిపోయేది. వీడియోస్ రికార్డ్ చేయడానికి నాకు ఆప్షన్ ఉండేది కాదనమాట. మళ్ళీ ఫోన్ నార్మల్ టెంపరేచర్కి వచ్చాక వీ హ్యావ్ టు రికార్డ్. మేబీ ఈ కూలింగ్ సిస్టమ్ వల్ల మనకి ఫోన్ హీట్ అయ్యే ఇష్యూస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయేమో చూద్దాం. సో కమింగ్ టు ద స్టోరేజ్ అండ్ ర్యామ్, మనకి 8GB ర్యామ్ చూస్ చేసుకుంటే కనుక 128GB ఆప్షన్తో వస్తుంది. అదే మీరు కనుక 12GB ర్యామ్ చూస్ చేసుకుంటే ఇట్ కమ్స్ విత్ 256GB స్టోరేజ్. మనకి దీంట్లో UFS 3.1 ఉంటుందన్నమాట. సో అసలు ఈ ఫోన్ మొత్తంలో నాకు పర్సనల్ గా నచ్చని టాపిక్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక ఆపరేటింగ్ సిస్టమ్. చైనాలో రిలీజ్ అయింది కాబట్టి చైనా వర్షన్స్ చూసుకుంటే మనకి ColorOS 12.1తో వస్తుంది, అంటే Android 12తో రాబోతుంది అనమాట. బట్ గ్లోబల్గా వచ్చేసి మనకి OxygenOS 12.1తో రిలీజ్ అవుతుంది. సో మనకి ColorOSలో ఉన్న బెస్ట్ ఫీచర్స్ని OxygenOSలో కూడా యాడ్ చేశాను అని అంటున్నారు. నాకు పర్సనల్గా అయితే OxygenOS ఇష్టం, బికాజ్ మనకి స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గరగా ఉంటుంది. పిక్సెల్ ఫోన్కి చాలా నియర్ బై ఉంటుంది అనమాట. పర్సనల్లీ ఐ లైక్ పిక్సెల్ డివైసెస్ ఫర్ స్టాక్ ఆండ్రాయిడ్. ఫోన్ వచ్చాక చూద్దాం మనకి OxygenOSలో ఏమేమి కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు అనేది. ఫైనలీ కమింగ్ టు ద బ్యాటరీ, మనకి 10 Pro వచ్చేసి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 5000 నాట్ ఎ స్మాల్ థింగ్, హ్యూజ్ బ్యాటరీ అనమాట. ఛార్జింగ్ స్పీడ్స్ చూసుకుంటే మనం కనుక వైర్ యూస్ చేసి ఛార్జింగ్ చేస్తే మనం 80 watts వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. సో 80 watts అని పెట్టగానే ఫోన్ ఇలా ఛార్జింగ్ అయిపోతుంది. 9 Proతో కంపేర్ చేసుకుంటే ఛార్జింగ్ స్పీడ్స్ వచ్చేసి 25% ఫాస్ట్గా ఉండబోతున్నాయి. అండ్ రిమైనింగ్ మిస్లీనియస్ ఫీచర్స్ లైక్ 5G కానీ, బ్లూటూత్ కానీ, లేకపోతే వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కానీ యాజ్ యూజువల్గానే ఉంటాయి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కమింగ్ టు ద ప్రైస్ అండ్ రిలీజ్ ఇన్ఫర్మేషన్. ప్రస్తుతానికైతే మనకి ఓన్లీ చైనాలోనే రిలీజ్ అయింది. గ్లోబల్ మార్కెట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. మోస్ట్లీ మనకి అరౌండ్ మార్చ్ ఆర్ మిడ్ మార్చ్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ప్రైస్ ఎంత ఉంటుంది అనేది ఇప్పటివరకు రూమర్స్ ఉన్నాయి కాబట్టి OnePlus వాళ్ళ నుంచి అఫీషియల్గా 10 Pro ప్రైస్ ఇంత అని చెప్పి మనకి ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో నా అజంప్షన్ ప్రకారం ప్రైస్ వచ్చేసి మాకు యూఎస్లో అయితే కనుక $1000 దగ్గర స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇండియాలో వచ్చేసి 60,000 నుంచి 65,000 రూపీస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఓన్లీ మై అజంప్షన్. చూద్దాం రిలీజ్ అయిన తర్వాత ప్రైస్ ఎంత ఉంటుందో. మీరు ప్రైస్ ఎంత ఉంటుందో అజంప్షన్ ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ మీరు కనుక ఇండియాలో రిలీజ్ అయితే మీకు ColorOS కావాలనుకుంటున్నారా, లేదు అంటే OxygenOS కావాలనుకుంటున్నారా, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మన ఛానల్లో అయితే నేను OnePlus Z Buds 2 అన్బాక్సింగ్ అయితే చేశాను. చిన్న రివ్యూ కూడా ఇచ్చాను అనమాట. నా హానెస్ట్ ఒపీనియన్స్ చెప్పాను. సో ఆ వీడియో అండ్ అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే కనుక ఆ వీడియో యొక్క లింక్ నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాదు మన ఛానల్లో ఆల్రెడీ నేను 9 Pro అన్బాక్సింగ్ చేశాను. మీకు తెలిసిందే, నా చేతికి ఒక ఫోన్ వచ్చిందంటే దాన్ని ఎన్ని విధాలుగా యూస్ చేయొచ్చు, అన్ని విధాలుగా యూస్ చేసి మీకు వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తాను. వీ హ్యావ్ కంపారిజన్ వీడియోస్, లేకపోతే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అన్నీ ఉన్నాయి. ఈ లోపు మీరు 9 Pro రిలీజ్ చేసిన వీడియోస్ చూడాలి అనుకుంటే ఆ వీడియోస్ అన్నిటి యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.